దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 62 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముయూన్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 181 మంది ఉన్నారు. వీరిలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. బ్యాంకాక్ నుంచి ముయూన్ కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జెట్ వెనుక భాగం నుంచి ప్రయాణికులను తరలిస్తున్నారు అధికారులు. విమానం కూలిపోవడంతో విమానాశ్రయంలో అత్యవసర సేవలు ఆలస్యంగా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఘటన సమీపంలో దాదాపు 32 అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారు. ఈ ఘటనపై దక్షిణ కొరియా ప్రెసిడెంట్ చోయ్ సాంగ్ మోక్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రయాణికులను, సిబ్బందిని రక్షించడానికి సంబంధిత ఏజెన్సీలు అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా సమస్య వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.